అండి, వెల్కమ్ టు పూస్త క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి ముల్లంగి కర్రీతో వచ్చేసాను. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలో వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండి పెట్టుకుని దానిలో వెల్లుల్లి, పోపులు, జీలకర్ర, కరివేపాకు, మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దానిలో కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న ముల్లంగి బాగా కడిగేసి దాన్ని బాండీలో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక అది మగ్గడం కోసం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా ఎంత బాగా మగ్గిందో? ఇలా మగ్గిపోవాలి, బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసుకొని, మనకు తగినంత వాటర్ పోసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి. మూత తీసిన తర్వాత ఇగోండి, చూసారా మొత్తం మగ్గిపోయింది కర్రీ అంతా. ఇప్పుడు కర్రీలో టమాటా వేసుకోవాలి. టమాటా వేసి మూత పెట్టేసేయాలి. మూత తీసిన తర్వాత చూసారా టమాటా కూడా మగ్గిపోయింది. దాన్ని బాగా మెత్తగా చేసేసి కూరలో కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాటర్ ఇంకేంత వరకు ఉంచేసి స్టవ్ కట్టేయడమే. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.